హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ డి ఏ విధంగా అప్లై చేయాలి, టోటల్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూద్దాం. సో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఏమేమి సర్టిఫికేట్లు ఉండాలి, ఏమేమి ఉంటే మీరు అప్లై చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక మొబైల్ నెంబర్ అండి. సో వ్యాలిడ్ మొబైల్ నెంబర్, వ్యాలిడ్ జీమెయిల్. సో ఇవి మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో వీటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు మార్చవద్దు. సో ఈ రెండు ఉండాలి. వీటిని మీరు ఎడిట్లో కూడా మార్చుకోలేరు. సో అదేవిధంగా ఆధార్ కార్డ్, 10th క్లాస్ సర్టిఫికేట్, సో ఫోటో ఉన్న సరిపోతుందండి. దాని మీద సర్టిఫికేట్ నెంబరు, ఆ రూల్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. సో ఇది కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఫోన్లో ఉన్న సరిపోతుంది. సో అదేవిధంగా ఫోటో అనేది 50 KB నుంచి 100 KB మధ్యలో ఉన్నది, విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి. ఒకవేళ మీ దగ్గర వైట్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఏ విధంగా వైట్లోకి మార్చాలనేది ఒక వీడియో చేసిన, సో అది దానిలో చూసి మీరు మార్చుకోండి. అదేవిధంగా సైజు కూడా 50 KB నుంచి 100 KB మధ్యలో కూడా మీరు మార్చుకోవచ్చు, అదే వీడియోలో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ ఒకటి వైట్ బ్యాక్గ్రౌండ్ తోటే సేమ్. అదేవిధంగా ఈ సిగ్నేచర్ వచ్చేసి 30 KB నుంచి 50 KB మధ్యలో ఉండే సిగ్నేచర్ కూడా మీరు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఈ రెండింటికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేశాను. బ్యాక్గ్రౌండ్ వైట్ ఎలా చేయాలి, అదేవిధంగా సైజును ఏ విధంగా రెడ్యూస్ చేయాలనేది సో దాంట్లో వీడియో చేశాను. చూసి మీరు వీటిని రెడీ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్కి రండి. సో ఇప్పుడు అప్లికేషన్ వచ్చిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తానండి, దాని మీద క్లిక్ చేయండి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు. సో ఇక్కడ మీరు లేకపోతే rrb.apply.gov.in మీద క్లిక్ చేసినా కూడా మీకు డైరెక్ట్ వెబ్సైట్ వస్తుంది. సో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి, డైరెక్ట్గా ఈ విధంగా వస్తుందండి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ అప్లై అని కనిపిస్తుంది కదండి. సో అప్లై మీద క్లిక్ చేయండి. సో మీ వీడియో యొక్క రిజల్యూషన్ కొంచెం ఎక్కువ పెట్టుకొని చూడండి. సో మీకు ఆప్షన్లు అనేది క్లియర్గా కనిపిస్తాయి కాబట్టి వీడియో క్వాలిటీ అనేది ఎక్కువ పెట్టుకోండి. సో ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్, అదేవిధంగా ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా. ఎవరైతే ఆల్రెడీ ఇదివరకు ఆర్పిఎఫ్ కానీ ఎన్టీపీసీ కానీ అప్లై చేసిన వాళ్ళు ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడే ఫస్ట్ టైం అప్లై చేసిన వాళ్ళైతే క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు నేషనాలిటీ అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఇండియా అని పెట్టండి. అదేవిధంగా ఇక్కడ మీ ఫుల్ నేమ్ అడుగుతుంది. మీరు ఇక్కడ ఏది ఎంటర్ చేసినా కూడా ఇక్కడ మళ్ళీ దీన్ని రీటైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫుల్ నేమ్ అనేది మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. లెటర్ ఉంటే ఆ లెటర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ అదే నేమ్ని రీటైప్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అంటున్నారు. సో ఇది దాదాపు ఎవరు చేంజ్ చేసుకోరు. చేంజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్ అని పెట్టుకోండి. సో నేను చేంజ్ చేసుకోలేదు కాబట్టి నో అని పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా రీటైప్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో ఇక్కడ రీటైప్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అదేవిధంగా మళ్ళీ రీసెలెక్ట్ చేయండి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఫాదర్స్ నేమ్. సో ఇది కూడా మీరు మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏది ఉందో అదే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో రీటైప్ యువర్ ఫాదర్స్ నేమ్ దగ్గర మళ్ళీ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మదర్ నేమ్, అదేవిధంగా ఇక్కడ మదర్స్ నేమ్ మళ్ళీ రీటైప్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అండి. సో ఈమెయిల్ ఐడి మీరు రెగ్యులర్గా వాడుతుంది, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. సో ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత జనరేట్ ఈమెయిల్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఈమెయిల్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మళ్ళీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఆ జనరేట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేసి ఆ ఓటీపీని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు కూడా ఒక ఓటీపీ వెళ్తుంది. దాన్ని కూడా ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. సో తర్వాత ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత కిందికి వస్తే మీకు ఇక్కడ క్రియేట్ యువర్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది అండి. క్రియేట్ యువర్ పాస్వర్డ్ దగ్గర ఇక్కడ మీరు పాస్వర్డ్ని 8 లెటర్స్ కంటే ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. 8 లెటర్స్ ఎక్కువ ఇవ్వాలి. మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద సేమ్ అదే పాస్వర్డ్ని ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, అదేవిధంగా ఒక స్పెషల్ క్యారెక్టర్ స్టార్ కానీ, యాష్ కానీ, @ కానీ ఇట్లాంటి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. అదేవిధంగా ఒక నంబర్ కూడా ఉండాలి. సో 4 రకాల డిజిట్స్ని మీరు సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. సో మీరు సింపుల్గా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకొని @ ఇచ్చేసి ఈ యొక్క పేరులో 4 లెటర్స్, ఒక క్యాపిటల్ 3 స్మాల్ ఇచ్చేయండి, సరిపోతుంది. సో ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకొని మీ ఇష్టం అండి, అదే ఇవ్వాలని ఏం లేదు, మీకు సింపుల్ అయిపోతుందని చెప్తున్నాను. సో ఆ విధంగా ఇచ్చేసిన తర్వాత దాన్ని ఒక దగ్గర నోట్ చేసుకోండి. నోట్ చేసుకోకపోతే మళ్ళీ లాగిన్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది. సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేసి మీ యొక్క అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. సో లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ని అదేవిధంగా పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. సో మీరు లాగిన్ అయితే అయిపోతారు. సో నా డీటెయిల్స్ తోటి లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 2 నోటిఫికేషన్ కనిపిస్తాయి. సో మీరు ఇక్కడ 08/2024 అని కనిపిస్తుంది కదా, ఇది మన గ్రూప్ డీకి సంబంధించింది. సో కింద కూడా ఒక నోటిఫికేషన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయొద్దు. సో ఫస్ట్ వచ్చిన నోటిఫికేషన్ని మీరు క్లిక్ చేయండి. 08/2024 అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ సికింద్రాబాద్ మీరు ఏ జోన్లో అప్లై చేయాలనుకుంటారో ఆ జోన్ సెలెక్ట్ చేసుకోండి.
సో మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు పోస్టుల సంఖ్యను బట్టి కొంతమంది చేస్తున్నారు. సో పోస్టుల సంఖ్యను బట్టి కూడా కట్ ఆఫ్ అనేది పెరుగుతది. సో అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. మన సికింద్రాబాద్‌లో లాస్ట్ టైమ్ 57, 59 కూడా వచ్చిన సందర్భాలైతే ఉన్నాయి. సో అప్పుడు పోస్టుల సంఖ్య ఎక్కువ కాబట్టి ఈసారి కూడా కట్ ఆఫ్ పెరుగుతది. ఏ జోన్‌లో కట్ ఆఫ్ ఎంత ఉంటదనేది ఎవరు చెప్పలేము ఇప్పుడు. సో మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని జోన్ సెలెక్ట్ అయితే చేసుకోండి. జోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఏదైతే ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న డీటెయిల్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో కనిపించిన తర్వాత మన అప్లికేషన్ అనేది ఇక్కడ మనకు మెటీరియల్ స్టేటస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో మెటీరియల్ స్టేటస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా రిలీజియన్ హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం. అదేవిధంగా మదర్ టంగ్ అనేది తెలుగు కాబట్టి తెలుగు ఇచ్చేస్తున్నాను నేను. సో తెలుగు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్. సో ఇది ఖచ్చితంగా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. సో తెలుగు నేనైతే తెలుగు కాబట్టి తెలుగే పెట్టేసుకున్నాను. ఇంగ్లీష్ పేపర్ అనేది కామన్‌గా వస్తది. తెలుగు లేదా ఉర్దూ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉర్దూ కూడా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత వచ్చేసి మనకు ఐడెంటిఫికేషన్స్ అండి. సో మీ ఎస్ఎస్‌సి మెమో మీద కూడా ఈ పుట్టుమచ్చలకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. వాటిని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఫస్ట్ అదేవిధంగా సెకండ్ నాకు చెస్ట్ మీద ఒకటి ఉంది కాబట్టి ఏ మోల్ ఆన్ ద చెస్ట్. అదేవిధంగా సెకండ్ వచ్చేసి ఏ మోల్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ అని నా ఐడెంటిఫికేషన్స్ నేను చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కమ్యూనిటీ డీటెయిల్స్ అండి. సో కమ్యూనిటీ డీటెయిల్స్ దగ్గర సో మీ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోండి. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ క్యాస్ట్ మీ యొక్క క్యాస్ట్ నేమ్‌ని ఎంటర్ చేయండి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ సర్టిఫికేట్ నంబర్ ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ. సో దాదాపుగా అందరికీ తహసీల్దార్ కాబట్టి తహసీల్దార్ పెట్టేయండి. సో తర్వాత వచ్చేసి స్టేట్ ఇష్యూయింగ్ స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్ర సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి కమ్యూనిటీ సర్టిఫికేట్ మీద ఏ రోజు ఇష్యూ చేశారనేది ఒక డేట్ ఉంటుంది. సో ఆ డేట్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అడ్రస్ దగ్గరికి రండి. అడ్రస్ దగ్గరికి వచ్చిన తర్వాత సో ప్రజెంట్ అడ్రస్‌లో ఇక్కడ మీరు ఇచ్చేయండి. సో మీ స్టేటు, అదేవిధంగా మీ డిస్ట్రిక్ట్, ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మీ అడ్రస్‌ను టైప్ చేయాలి. సో ఫస్ట్ హౌస్ నంబర్, ఆ తర్వాత విలేజ్, ఆ తర్వాత మండల్, ఆ తర్వాత డిస్ట్రిక్ట్‌ని కూడా మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ హౌస్ నంబర్ అని పెట్టేసి దానికి ఒక హెడ్డింగ్ సింబల్‌ని ఇవ్వద్దు. హెడ్డింగ్ సింబల్ ఇస్తే మనకు సబ్మిషన్‌లో లాస్ట్‌లో సబ్మిట్ కాదు. జస్ట్ హౌస్ నంబర్ అని పెట్టేసి మీ హౌస్ నంబరు, అదేవిధంగా విలేజ్ నేమ్ డైరెక్ట్ విలేజ్ అని పెట్టేసి మీ యొక్క విలేజ్ నేమ్, అదేవిధంగా మండల్ అని పెట్టేసి మండల్ నేమ్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ పెట్టేసి డిస్ట్రిక్ట్ యొక్క నేమ్‌ని ఎంటర్ చేయండి దీంట్లో. సో దీంట్లో కామాలు పెట్టొచ్చు కానీ మీరు హెడ్డింగ్ పెట్టినప్పుడు మనం పెట్టే సింబల్స్ అలో చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మీ యొక్క నియరెస్ట్ సిటీ అంటున్నాడు. సో నియరెస్ట్ సిటీ దగ్గర మీ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌నే ఇచ్చే ప్రయత్నం చేయండి. సో తర్వాత వచ్చేసి పిన్ కోడ్‌ని ఎంటర్ చేయండి మీ ఏరియా యొక్క పిన్ కోడ్. సో తర్వాత వచ్చేసి ఇక్కడ టిక్ చేయండి. టిక్ ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్. సో ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ 2 సేమ్ అయితే ఈ యొక్క టిక్ మార్క్‌ని ఎంటర్ చేయమని అడుగుతున్నారు. సో ఇది దాదాపు అందరికి సేమే కాబట్టి టిక్ చేయండి. టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనకు ఎక్స్ సర్వీస్ మెన్ డీటెయిల్స్ అని అడుగుతున్నారు. సో మీరు ఆల్రెడీ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ యెస్ అని పెట్టుకొని దాదాపు అందరు నోనే కాబట్టి నో అని పెట్టేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పర్సన్ విత్ డిజబిలిటీ ఎవరైనా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే హ్యాండిక్యాప్డ్ యెస్ అని పెట్టుకోండి. యెస్ అని పెట్టుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ దాన్ని ఎంటర్ చేయాలి. సో నేను నో కాబట్టి నో పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి స్క్రైబ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రైబ్ యెస్ అని పెట్టుకోండి, లేకపోతే నో అని పెట్టుకోండి. స్క్రైబ్ అనేది హ్యాండిక్యాప్డ్ వాళ్ళే చేసుకుంటారు కాబట్టి నేను నో పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈబీసీ వాళ్ళు ఈబీసీ ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, లేదా నో అయితే నో పెట్టుకోండి. సో నేను నో కాబట్టి నో పెట్టేసుకున్నాను ఈబీసీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మీరు ఆల్రెడీ రైల్వేలో పనిచేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను నో కాబట్టి నో అని పెట్టుకున్నాను. ఎస్ ఎవరైనా రైల్వేలో పనిచేసే వాళ్ళు ఉంటే ఎస్ అని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అడుగుతున్నారు. సో ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోండి, లేదా స్టేట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోండి. దాదాపుగా అందరూ జాబ్ లేకుండానే దీన్ని అప్లై చేస్తున్నారు కాబట్టి సో నాట్ అప్లికేబుల్ పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు రైల్వేలో ఇది వరకు మనకు 3 years 2 years అప్రెంటిస్‌షిప్ పడుతుంది అండి. అప్పుడు ఎవరైనా మీరు అప్రెంటిస్‌షిప్ తీసుకుంటే అది ఎస్ పెట్టుకోండి. ఒకవేళ అప్రెంటిస్‌షిప్ చేయని వాళ్ళైతే నో పెట్టుకోండి. అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి ఈవెంట్స్ అనేది ఉండదండి. సో ఇది 35 kg బస్తా మోయాలని ఉంటుంది కదా, అది అప్రెంటిస్‌షిప్ అనేది ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు పేమెంట్ చేసిన తర్వాత రిఫండ్ కోసం ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. సో ఇది మీరు ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ నెంబర్ ఇచ్చినా పర్వాలేదు, మీది ఇచ్చినా పర్వాలేదు. సో మీ అకౌంట్ హోల్డర్ నేమ్ ఇవ్వండి, అదేవిధంగా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబరు, అదేవిధంగా ఇక్కడ 2 సార్లు కన్ఫర్మ్ చేసుకోండి. అదేవిధంగా రిఫండ్ బ్యాంక్ యొక్క ఏ బ్యాంక్ అయితే రావాలనుకుంటారో దాని యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఈ కన్ఫర్మ్ అనేది మీకు కనిపించట్లేదు, కాకపోతే మీకు కనిపిస్తుంది. నేను జూమ్ చేశాను కాబట్టి ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది మీకు. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా వెరిఫై అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సంబంధించి అడుగుతుంది. దాదాపు మనకు ఎస్ఎస్సి తోటే కాబట్టి మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఎస్ఎస్సి సంబంధించిన డీటెయిల్స్ నేను ఇక్కడ చూపిస్తాను.
సో ఇక్కడ మీ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర, ఎక్కడ చదివితే అక్కడ తెలంగాణ. నెక్స్ట్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్. సో డిస్ట్రిక్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లేకపోతే సిబిఎస్ఈ మీద అనేది అది ఇక్కడ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ పాసింగ్ అడుగుతున్నాడు. సో మీ యొక్క సర్టిఫికేట్ మీద పాస్డ్ అవుట్ డేట్ ఉంటుంది. సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ 10th క్లాస్ సర్టిఫికేట్ యొక్క రూల్ నెంబర్, ఆ రూల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ అడుగుతున్నారు. సో లెఫ్ట్ సైడ్ టాప్లో మీద ఉంటుంది. సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఫోటో అండి. సో ఫోటో చెప్పాను కదండి, ఫోటో అనేది 50 KB to 100 KB మధ్యలో ఉండాలి. అది కూడా వైట్ బ్యాక్గ్రౌండ్తోనే ఉండాలి. ఏది పింక్ కానీ గ్రీన్ కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు. సో దాన్ని ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో చెప్పాను, ఆ వీడియో చూడండి. సో చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్లోడ్ అయితే చేయండి. ఫోటో అండ్ సిగ్నేచర్ రెండింటిని ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఫోటో అయితే 50 KB to 100 KB చేసుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ ఇట్లా ఈ విధంగా అడుగుతుంది. సో ఈ విధంగా అడిగిన తర్వాత కొంచెం జూమ్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే ఇక్కడ రైట్ మీద క్లిక్ చేయండి. రైట్ మీద క్లిక్ చేస్తే మీ ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది. సో అప్లోడ్ అయిన తర్వాత మీ సిగ్నేచర్ని కూడా ఇక్కడ కింద సేమ్ అదే విధంగా అప్లోడ్ అయితే చేసుకోండి. సో సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా 30 KB నుంచి 50 KB మధ్యలోనే ఉండాలి. సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయిపోయిన తర్వాత సేవ్ మీద ప్రతిదాన్ని సేవ్ చేసుకుంటూ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. అప్పుడు మీరు మళ్ళీ లాగిన్ అయినప్పుడు కూడా ఇవన్నీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో సేవ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ సెలెక్షన్. సో పోస్ట్ సెలెక్షన్ అనేది మీరు చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. సో చాలామంది ఎక్కువ పోస్టులు ఉన్న వాటిని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో ఎక్కువ పోస్టులు ఉన్నదాన్ని ఫస్ట్ ఇవ్వడానికి ట్రై చేయకండి. మీరు కట్ ఆఫ్లో ఉంటే మీకు ఏదో ఒక పోస్ట్ కంపల్సరీ వస్తుంది. ఎక్కువ పోస్టులు ఉన్నది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే మీకు ఉద్యోగం వస్తుంది అనేది రాంగ్ మెథడ్. సో దీంట్లో మీరు రైల్వేలో ఎవరైనా పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళను తెలుసుకొని వీటిని ఇవ్వండి. సో నేను తెలుసుకున్న దాని ప్రకారంగా మీకు చెప్తాను. సో ఇక్కడ మీకు శాలరీ ఎక్కువ కావాలనుకుంటే ఈ 3 పోస్టులు ఫస్ట్ పెట్టుకోండి. ఆ తర్వాత ప్రమోషన్ పరంగా మీకు ఫస్ట్ కావాలంటే ఈ విధంగా ఈ పోస్టులు అయితే ఫస్ట్ పెట్టుకోండి, తొందరగా ప్రమోషన్ వస్తుంది. సో ఈ పాయింట్స్ మీన్ బి పెట్టుకుంటే మీరు ఎన్టీపీసీకి సంబంధించిన ఏఎల్పీ ఉద్యోగాలు కూడా మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కూడా మీరు రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి వర్క్ ప్రెషర్ లేకుండా ఉండాలనుకుంటే ఈ పోస్టులు అనేది మీరు ఫస్ట్ అయితే పెట్టుకోండి. సో ఎంతో కొంత వర్క్ అయితే ఉంటుందండి. టోటల్గా ఇది అన్ని గ్రూప్ డి పోస్టులు అంటే అసిస్టెంట్ పోస్టులు, దాదాపుగా ఎంతో కొంత వర్క్ అయితే ఉంటుంది. సో ట్రాక్ మెన్ అయితే చాలా మీకు అందరికీ తెలుసు, ట్రాక్ మెన్ అనేది కొంచెం హార్డ్ వర్క్ ఉన్న జాబే. సో కాబట్టి మీరు శాలరీ, ప్రమోషన్, నో వర్క్ ప్రెషర్ విధంగా ఇవన్నీ చూసుకొని పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇది నా ఓన్ ఒపీనియన్ అండి. సో మీకు వాళ్ళని రైల్వేలో పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగైనా కూడా మీరు పెట్టుకోవచ్చు. సో నేను పెట్టుకునే ప్రిఫరెన్స్ అయితే మీకు చెప్తున్నానండి. సో ఇక్కడ పోస్ట్ కోడ్ CAT6 అని కనిపిస్తుంది కదా, CAT7, CAT8 ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా. సో ఈ పోస్ట్ కోడ్ని నేను ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకున్నాను. సో వాటి ప్రకారంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు కొంచెం వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని చూడండి. సో ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 13 నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, పాయింట్స్ మెన్ బి. తర్వాత వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 4. సో 4 వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. సో 4 తర్వాత వచ్చేసి 9, పోస్ట్ కోడ్ నెంబర్ 9 TL అండ్ AC వర్క్షాప్, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత 2, సో తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత 6 వచ్చేసి మనకు ఇక్కడ లోకో షెడ్ ఎలక్ట్రికల్ ఉంది కదా, సో ఇది. నెక్స్ట్ వచ్చేసి 5 అండి, 5 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ అదేవిధంగా 7 సెలెక్ట్ చేసుకుంటున్నాను. 7 తర్వాత 10 ఎక్కడ ఉందండి, 10. సో ఇక్కడ 10 సెలెక్ట్ చేసుకున్నాను. 10 తర్వాత 11 సెలెక్ట్ చేసుకుంటున్నాను. 11 తర్వాత 12 తర్వాత 1 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు సెలెక్ట్ చేసుకునే అన్ని ఇక్కడ సీరియల్గా రిఫ్లెక్ట్ అవుతాయండి. సో మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు, ఈ విధంగా ఇట్లా మార్చుకోవచ్చు కూడా. సో ఇట్లా ఇక్కడ కూడా మార్చుకోవచ్చు, లేదా ఇంటూ మార్క్ వేసినా కూడా అది వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 8 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో 8 సెలెక్ట్ చేసుకుంటున్నాను. 8 తర్వాత 14 సెలెక్ట్ చేసుకున్న తర్వాత 7 లాస్ట్కి నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ యొక్క మీరు కింద చూసుకోవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి 13, 4, 9, 2, అదేవిధంగా 6, అదేవిధంగా 5, 10, 11, 12, 1, 8, అదేవిధంగా 14, అదేవిధంగా 7 ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సో మీరు మీ ఓన్గానే సెలెక్ట్ చేసుకోండి, నన్నే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో నా ఒపీనియన్ ప్రకారం నేను ఈ విధంగానైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ టిక్ మార్క్ ఉంది కానీ ఐ హ్యావ్ అని, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఐ హియర్ బై అని క్లిక్ చేసి ఇక్కడ మీ ప్లేస్ను ఎంటర్ చేయండి. ప్లేస్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ కింద కనిపిస్తుంది ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో మీరు ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ కనిపిస్తాయి. ఒకసారి జాగ్రత్తగా ప్రతి ఆప్షన్ని మళ్ళీ చెక్ చేసుకోండి. మొబైల్ నెంబర్, అదేవిధంగా ఈమెయిల్, అదేవిధంగా మీ SSC సర్టిఫికేట్ నెంబర్ కావచ్చు, కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ కావచ్చు, అదేవిధంగా రిఫండ్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ ఆర్ నో,
అదేవిధంగా ఒక ఆయన కింద కామెంట్ కూడా చేశాడు, ఓబీసీ దగ్గర ఎస్ అని పెట్టాల్సింది నో అని కూడా పెట్టారని. సో అది కూడా మీరు కరెక్ట్గా చూసుకోండి, ఎస్ పెట్టారా నో పెట్టారా అనేది అన్నీ క్లియర్గా చూసుకున్న తర్వాత లాస్ట్కి అన్నీ చూసుకున్న తర్వాత మీరు ఇక్కడ లాస్ట్కి ఐ హ్యావ్ రీచెక్డ్ ద అబోవ్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ సబ్మిట్ అని కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ ఎడిట్ అని కనిపిస్తుంది. సో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను వీడియో రికార్డింగ్ మార్క్ ఇక్కడికి అయిపోయింది కాబట్టి మీకు సబ్మిట్ కనిపిస్తలేదు. కింద సబ్మిట్ అని ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఎడిట్ అని ఉంటుంది. సో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ మీద క్లిక్ చేయండి, సబ్మిట్ అనుకుంటే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ చెప్తుంది, ఇక్కడ మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది. అప్లికెంట్ విల్ నాట్ బీ ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్. సో ఒకసారి మీరు సబ్మిషన్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని మార్చుకోలేరని చెప్పేసి అడుగుతున్నారు. సో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫీ డీటెయిల్కి సంబంధించి మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఫీజు వచ్చేసి ఓబీసీ వాళ్ళకు 500 రూపీస్, ఎస్సీ ఎస్టీస్ అయితే 250 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పే విత్ ఎస్బీఐ ఈ పే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఐ అగ్రీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్ ఎబో అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పేటీఎంతో కావాలనుకుంటే పేటీఎం తోటి, యూపీఐ కావాలనుకుంటే యూపీఐ, సో దేంతో కావాలనుకుంటే దాంతో మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క యూపీఐ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకొని దాదాపు అందరూ పేటీఎం, ఫోన్పే వాడతారు కదా. సో ఇక్కడ నేను యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను. యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ యూపీఐ ఐడి అని కనిపిస్తుంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా యూపీఐ క్యూఆర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి పే నౌ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక క్యూఆర్ కోడ్ అనేది డిస్ప్లే మీద కనిపిస్తుంది. దాన్ని మీ ఫ్రెండ్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఫోన్ తోటి స్కాన్ చేసి పేమెంట్ చేసినా కూడా మీకు పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దాన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకోండి. లేకపోతే మీరు ఎంటర్ యూపీఐ ఐడి అని కనిపిస్తుంది కదా, మీ యొక్క యూపీఐ ఐడి అనేది మీ ఫోన్పే కానీ పేటీఎం కానీ ఓపెన్ చేసి అది కనిపిస్తుంది. సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ యువర్ యూపీఐ ఐడి అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఒక లింక్ వెళ్తుందండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక లింక్ వెళ్తుంది మీ యొక్క పేటీఎంకి కానీ ఫోన్పే కానీ, దాని మీద క్లిక్ చేసి మీరు కూడా పేమెంట్ కంప్లీట్ చేయవచ్చు. సో మై సజెషన్ ఈస్ యూపీఐ క్యూఆర్ చాలా బెటర్. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. మీరు షాప్లలో ఏ విధంగా పేమెంట్ చేస్తున్నారో ఆ విధంగా చేయవచ్చు. సో ఇది అంటే దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్లో అడిగే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ పేమెంట్ చేసిన తర్వాత దీన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకోండి. లాస్ట్కి అప్లికేషన్ ప్రింట్అవుట్ కూడా మీకు వస్తుంది. సో ఇదే అండి మనకు అప్లికేషన్కి సంబంధించి. ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్లో అయితే అడిగే ప్రయత్నం చేయండి. సో మీరు ఓబీసీ ఎవరైతే ఉన్నారో ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వారు అందులో కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎంటర్ చేసినా పర్వాలేదు, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ ఎంటర్ చేసినా పర్వాలేదు. ఓబీసీ నాన్ క్రిమి లేయర్ మాత్రం లాస్ట్ డేట్ కంటే ముందే తీసుకోవాలి, తప్పకుండా తీసుకోవాలి అది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.